షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని మహాకృప ఈ రోజంతా మనందరికీ తోడై నడిపించునుగాక. ప్రియులారా, ఒక ముఖ్యమైన గమనిక. ఈ వాక్యమును వింటున్న మీరందరూ ఈ వాక్యం ద్వారా బలపడుచున్నట్లయితే దీనిని అనేక మందికి షేర్ చేయండి. ఒక యూట్యూబ్ లింక్ను లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా దీనిని మరింత మందికి మనము పరిచయం చేసిన వారం అవుతాము. అటు రీతిగా యొక్క పరిచర్యలో పాలు భాగస్తుల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కని మాటను మనము చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం, మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. అంటే మనకి అధికారము కావాలంటే మనము ఏమవ్వాలండి? ఆయన యొక్క పరిశుద్ధుల జాబితాలో మనం ఉండాలి. పరిశుద్ధుల జాబితాలో అనగా ఆయన వారసులుగా పిలువబడాలంటే, ఆయన పిల్లలం అవ్వాలంటే ఆయన పోలిక చొప్పున మనము కూడా నడుచుకోవాలి. ఆయన చూపించిన యొక్క ప్రేమను మనం పొందుకున్న వారమై ప్రేమతో నీతి న్యాయము కలిగి ధర్మము కలిగి జీవిస్తే గనక మనము ఆ యొక్క రాజ్యాధికారానికి వారసులము. ఏంటి రాజ్యం? పరలోక రాజ్యం. దానికి అర్హత ఏంటంటే ఆ యొక్క విరిగి నలిగిన హృదయము, నెమ్మది, సంతోషము, సమాధానము కలిగిన జీవితము. అది మాత్రమే, దాని ద్వారా మాత్రమే మనము ఆ యొక్క రాజ్యమునకు, ఆ యొక్క నిత్య జీవనకు వారసులమవుతామనే మాటలు కనిపిస్తుంది. ఆయన మహోన్నతుడు. మరి మహోన్నతిని చోట నివసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు. మహోన్నతిని యొక్క బిడ్డల జాబితాలో, వారసుల జాబితాలో మనం ఉండాలంటే మరి ఏం చేయాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన ఆజ్ఞ. దానియేలు గ్రంథంలోని 7వ అధ్యాయం 22వ వచనం చూస్తే 22వ వచనం, ఆ మహావృద్ధులు వచ్చి ఆ మహాత్ముని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగు జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము ఏలుదురన్న సంగతి నేను గ్రహించిదని. పరిశుద్ధులే రాజ్యమును ఏలుదురు అనగా ఆ యొక్క అధికారము పరిశుద్ధులదే, పాపంలో ఉన్నవారికి కాదు. దేవుడు పాపంలో ఉన్నవారిని పరిశుద్ధుల జాబితాలు కూడా చేర్చట్లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యమునకు ఎవరు విధేయులవుతారో, దేవుని వాక్యమును ఆ యొక్క ఆజ్ఞల సారమును ఎవరు గ్రహించి వాక్యానుసారమైన జీవితంను జీవిస్తూ ఉంటారో వారి యొక్క జీవితం అనగా మన పుట్టుకతో వచ్చిన ఆ భ్రష్ట స్వభావమును, నేను అనే ఆ స్వభావం విడిచిపెట్టి ఆ యొక్క పవిత్రమైన నెమ్మది కలిగిన దేవుని పోలిన ఆ యొక్క మనసును, ఆ యొక్క నెమ్మది కలిగిన మనసును ధరించుకుంటారో అదే పరిశుద్ధుల సంఖ్యలో మనము చేర్చబడుటకు ఒక ప్రత్యేకమైన అర్హతను మనం సంపాదించుకోవాలంటే ప్రతిరోజు దేవుని యొక్క మాటలు పొందుపరచబడిన ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును చదువుతూ వాక్యమును గ్రహించి మన హృదయమనే పలక మీద వాటిని రాసుకుంటే కనుక ఎప్పుడు కూడా మనము మన జీవితంలో తొలగిపోకుండా, తొట్టిల్లిపోకుండా మరి దేవుని యొక్క అడుగు జాడలలో నడిచే అవకాశం మెండుగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఆ వాక్యమునకు అనగా దేవుని యొక్క మాటలకు విలువనివ్వవలసిన వారమై ఉన్నాము. 7వ అధ్యాయంలోనే 27వ వచనం, ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజమహాత్యమును ఆ మహోన్నతిని పరిశుద్ధులకు చెందిన. చూడండి ఇక్కడ ఎన్ని మహోన్నతిని పరిశుద్ధులు అనగా మహోన్నతిని యొక్క దేవుడైన తండ్రి దేవుని యొక్క బిడ్డలు, వారసులు, వారే పరిశుద్ధులు. వారికి రాజ్యాధికారం అంట. రాజ్యాధికారము, రాజ్య మహాత్యము అంటే ఒక రాజుకు చెందవలసిన గౌరవం ఎంత ఉంటుందో అంతా కూడా పరిశుద్ధులకు, దేవుని బిడ్డలకు చెందిందని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మహోన్నతులైన తండ్రి యొక్క ఆ యొక్క కుడి పార్శ్వాన్ని మనం కూర్చుండాలంటే మరి మనం ఎంత ఉన్నతంగా బ్రతకాలి, ఎంత నీతిగా ఉండాలి, ఎంత న్యాయమైన ధర్మమైన యొక్క జీవితమును జీవించాలి. మరి లోకానుసారముగా మరి శరీర కోరికలతో, శరీరేచ్ఛలతో కనుక మనం జీవిస్తూ ఉంటే మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయను ఇంకనూ సిలువ వేసిన వారమే ఉంటాము. ఇంకనూ ఆయన గాయములను రేపే వారమే
అంటాం కాబట్టి అటు రీతిగా కాకుండా మరి ఒకసారి రక్షించబడిన తర్వాత దేవుని సొంత రక్షణ అంగీకరించిన తర్వాత ఇంకెప్పుడు కూడా ఆ మార్గం నుండి తొలగిపోకుండా మన యొక్క సర్వమును ఆయనకు సమర్పణ చేసి ఆయనను పోలి ఆయన ప్రేమను ధరించుకొని మనందరం జీవిస్తే కనుక మనందరం కూడా ఆ యొక్క పరిశుద్ధుల రాజ్యాధికారము నొందుటలో సందేహం లేదని నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి ఈ మాటలను బట్టి దేవుడు మన ఆత్మలను బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యమును అధికారమును రాజమహాత్యమును చెందుతారని, దాన్ని ధరించుకుంటారని, పొందుకుంటారని ఈ మాటల ద్వారా మాకు సెలవు ఇచ్చారు. నాయన యొక్క పరిశుద్ధుల జాబితాలో మేము ముందుకు కావాల్సిన శక్తిని బలం దయచేయండి. నాయన లోకపు ఆశలు విడనాడి తండ్రి ప్రభా, పాపం అనే పదానికే చోటు లేకుండా తండ్రి ప్రభా, నీతిగా న్యాయంగా నీ వాక్యానుసరమైన జీవితాన్ని జీవిస్తూ తండ్రి ప్రభా, పరిశుద్ధుల జాబితాలో మా పేరు ఉండే కృపను దయచేయమని, అటు రీతిగా బ్రతికే శక్తిని బలం దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్.